హాయ్ ఆల్. నేను నిన్నటి షెడ్యూల్లో ఏం ఫాలో అయ్యాను అనేది అయితే మీకైతే చూపిస్తాను. నిన్న సెకండ్ కదా, వర్కింగ్ డే, మాకు కొంచెం వర్క్ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ నుంచి నాకు కొంచెం మార్నింగ్ సెక్షన్ నాకు ఖాళీ ఉంటుంది. సో నేను ఆ టైంలో రాష్ట్ర శాసనసభ పార్లమెంటరీ కమిటీస్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకా నా ఈవినింగ్ నేను మళ్ళీ వచ్చిన తర్వాత నాకు కొంచెం వర్క్, నేను ఇంట్లో అవన్నీ చూసుకొని మళ్ళీ నైట్ నేను అరౌండ్ 8 o'clock స్టార్ట్ చేసుకుంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ రివిజన్ అనేది నేను 28న ఏ రివిజన్ అయితే చేశానో ఆ రివిజన్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ సెక్షన్లోనే కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేసేస్తాను. కరెంట్ అఫైర్ రివిజన్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. 28న నేను ఏదైతే చేశానో అదే నాకు నిన్న అరౌండ్ నేను 8:30కి ఏమో స్టార్ట్ చేస్తే 11 o'clock ఏమో అయ్యింది. సో అప్పటి వరకు కూర్చొని నా రివిజన్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను. సో మోస్ట్లీ నేనైతే నైట్ టైం మాత్రం నేను నా బెడ్ మీదకి తీసుకొచ్చేసుకుంటాను. అక్కడే కూర్చొని మొత్తం అంతే అక్కడే కంప్లీట్ చేసుకొని పడుకుంటాను. సో ఇంకా నా డైలీ షెడ్యూల్లో ఏంటంటే ఈరోజు కొన్ని కొత్త టాపిక్స్ ఉంటాయి. ప్లస్ అదేవిధంగా ఒక 3-4 days ముందు నేను ఏదైతే రివిజన్ చేశానో, ఏదైతే నేను 4 days ముందు నేను ఏదైతే చదివానో అది నేను రివిజన్ చేస్తాను అనమాట. సో అది ఎంత టైం అయినా సరే, నాకు ఎట్లాంటి వర్క్ షెడ్యూల్ ఉన్నా సరే, ఫస్ట్ నేనైతే ఆ రివిజన్ ప్లస్ ఈరోజు ఉన్న కొత్త టాపిక్స్, కరెంట్ అఫైర్స్, మోస్ట్లీ ఈ 3 అనేది నా టార్గెట్ అనమాట. నేను ఇవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను ఆ రోజు పడుకునేటప్పుడు ఏంటంటే ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి అనేది అయితే నేను అలా హైలైటర్ తోటి హైలైట్ చేసుకొని నేనైతే ఇంకా ఆ రోజు నా డే అయితే ఫినిష్ చేసుకుంటాను.